పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఎంటర్టైనర్ జనవరి 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్కు మంచి స్పందన లభించగా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బలంగా సాగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికేట్ పొందింది. సినిమా మొత్తం నిడివి 183 నిమిషాలుగా లాక్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. టాలీవుడ్ లో కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ప్రత్యేక గుర్తింపు ఉన్న దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జోనర్లో రూపొందుతోంది. భారీ యాక్షన్, పీరియాడిక్ కథల తర్వాత ప్రభాస్ ను ఫుల్ లెంగ్త్ ఫన్, రొమాంటిక్ టచ్ ఉన్న పాత్రలో చూడబోతున్నారన్న కారణంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో జనవరి 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడిన ది రాజా సాబ్ ఇప్పుడు విడుదలకు దగ్గరపడటంతో ప్రమోషన్స్ వేగం పుంజుకున్నాయి. ఇటీవల విడుదలైన డ్యూయెట్ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రభాస్ మాస్ లుక్, స్టైలిష్ ప్రెజెన్స్ తో పాటు పాటలోని కలర్ఫుల్ విజువల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తమన్ అందించిన మ్యూజిక్ ఈ పాటకు ప్రధాన బలంగా నిలిచింది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ రీల్స్, షార్ట్ వీడియోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ ను మరింత పెంచగా త్వరలోనే మరో ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ అప్డేట్స్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్లో కూడా ది రాజా సాబ్ కు మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన ప్రాంతాల్లో టికెట్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా ప్రభాస్ కు ఉన్న గ్లోబల్ ఫ్యాన్ బేస్ కారణంగా యుఎస్, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తొలిరోజే మంచి కలెక్షన్లు వస్తాయనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గత సినిమాల అనుభవంతో ఈసారి ప్రభాస్ ను ఫుల్ ఎంటర్టైనర్ లో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో బలంగా కనిపిస్తోంది. ప్రమోషనల్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో మేకర్స్ సినిమాపై బజ్ ను నిలబెట్టడంలో విజయవంతమవుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ది రాజా సాబ్ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ ఇచ్చినట్లు సమాచారం. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన ఈ సినిమాకు ఈ సర్టిఫికేట్ రావడం మేకర్స్ కు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. అలాగే సినిమా రన్ టైం 183 నిమిషాలుగా ఉండనున్నట్లు సమాచారం. అంటే దాదాపు 3 గంటల పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సినిమా సిద్ధంగా ఉందన్నమాట. మొత్తంగా చూస్తే పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ది రాజా సాబ్ ప్రభాస్ కెరీర్ లో మరో కీలక చిత్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫన్, రొమాన్స్, కమర్షియల్ అంశాల మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.